హాయ్ గైస్, మనం ఎప్పుడెప్పుడా అని ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గారి మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్లిమ్స్ దేవరా మొత్తానికి వచ్చేసింది. సో ఎలా ఉందో చూసి తెలుసుకుందాం. ఫస్ట్ పార్ట్ అంతా కూడా నా రియాక్షన్ ఉంటుంది అండ్ దాని తర్వాత డీటెయిల్ రివ్యూ ఉంటుంది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే కొత్తగా వచ్చారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. నందమూరి కళ్యాణ్ రామ్ యాజ్ ప్రొడ్యూసర్, ఎన్టీఆర్ ఆర్ట్స్. అబ్బో కొత్త టచ్, వెనక అంతా ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. విజువల్స్ అనేవి చాలా రిచ్ గా ఉన్నాయి. మాస్ బా బ్లడ్ కొరటాల శివ ఫిలిం. బాబోయ్ అరాచకం. వా ఏం షాట్ రా బాబు, ఏమన్నా కొట్టాడా? మెంటల్ మాసయ్య, మెంటల్ మాస్ ఉంది. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్ని నెత్తురు ఎక్కువ చూసి ఉండాలి. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం. బాబోయ్ బాబోయ్ మాస్ మాస్. ఏమన్నా గ్లిమ్సా భయ్యా అసలు ఇది. అసలు ఈ గ్లిమ్స్ చూసిన తర్వాత ఇది ఒక సినిమాటిక్ ఎక్స్ప్లోజన్ అని అనడంలో అతిశయోక్తే లేదు అసలు. అయినా అద్భుతం అనే మాట కూడా ఈ గ్లిమ్స్ ముందు చిన్నబోతుందంటే ఇట్స్ నాట్ అన్ ఎగ్జాజరేషన్. నిజంగా కొరటాల గారు ఎంత పగ పెట్టుకున్నారు, ఆయన ఎంత బాగా హర్ట్ అయ్యారో చాలా క్లియర్ గా అర్థమైంది. ఆయన హర్ట్ అయితే అందరికి హార్ట్ అటాక్ అన్నట్టుంది. నేను హర్ట్ అయ్యాను సార్, మీరు హర్ట్ అయితే నాకు హార్ట్ అటాక్ వస్తుంది సార్. అసలు ఈ గ్లిమ్స్ మ్యాడ్ మ్యాక్స్ ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్లిమ్స్ గురించి ఇంకొంచెం డెప్త్ లో మాట్లాడుకుందాం. అసలు అయినా మ్యూజిక్, ఒక ఇంగ్లీష్ సాంగ్ ఇచ్చి అది ఒక తెలుగు మూవీకి, ఒక పాన్ ఇండియా మూవీకి ఒక ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో ఈ మాత్రం ఎలివేషన్ ఇవ్వచ్చా అని చెప్పి అనిరుద్ధ్ మ్యూజిక్ ఇచ్చేంత వరకు నాకు అర్థం కాలేదు. అసలు నాకు స్టార్టింగ్ గ్లిమ్స్ చూస్తున్నప్పుడే ఒకలాంటి హై వచ్చింది, అదే చాలా ఫ్రెష్ గా ఉందిరా అని చెప్పి. అండ్ ఆ ఇనిషియల్ ఫ్రేమ్స్ కూడా ఏమన్నా ఫ్రేమ్స్, అసలు ఏమన్నా సెట్ పీసెస్ అసలు. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ అసలు ఆ బ్లడ్ పాత్ షాట్ ఏదైతే ఉందో, ఆ మూన్ దగ్గర క్రిసెంట్ వచ్చేది, అదైతే మ్యాడ్ మ్యాక్స్ అసలు. అరే ఏమన్నా ప్లాన్ చేస్తారా, ఎంత సెటప్ చేస్తారా, ఎంత ఐడియాలు వచ్చాయి అసలు. మెంటల్ వచ్చింది నాకైతే. అండ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించడం అయితే అవన్నీ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ నెక్స్ట్ లెవెల్, ఒక పులిలాగా ఉన్నాడు ఆయన. అండ్ ఆ ఫైట్ కానీ అవన్నీ. అండ్ ఇంకా వాటర్ దగ్గర అయితే ఆ బ్లడ్ అంతా వచ్చేసి ఆయన కత్తిని సైడ్ చేస్తున్నప్పుడు లాస్ట్ లో ఆయన చెప్పే డైలాగ్ కానీ అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అనిరుద్ధి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళిపోయింది. అసలు ఇది కదరా ఒక గ్లిమ్స్ అంటే ఇలా ఉండాలి కదరా అనే దానికి ఒక ఎగ్జాంపుల్ లాగా అనిపించింది. అండ్ ఇంకా ఈ గ్లిమ్స్ లో మనం ప్రతి డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ గ్లిమ్స్ లో పర్సనల్ గా నాకు మాత్రం అనిరుద్ధ్ ఇస్ ద మెయిన్ హీరో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇలాంటి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ తీసుకుని అలా ఎలివేట్ చేయడం కానీ, అసలు ఆ మాత్రం హై తీసుకురావడం కానీ, అండ్ అవన్నీ నెక్స్ట్ లెవెల్ అనిపించాయి. అండ్ ఈ ఐడియా ఎవరికైతే వచ్చిందో కానీ నాకు తెలియదు, బట్ ఈ ఐడియాని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకా ఈ ట్రైలర్ లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే ఆ షాట్ భయ్య, ఆ క్రిసెంట్ మూన్ దగ్గర బ్లడ్ రావడం. అసలు ఎలా వచ్చిందో ఇలాంటి ఐడియా, మెంటల్ వచ్చింది అసలు. ఇది నిజంగా కొరటాల గారు మ్యాడ్ మ్యాక్స్ ఉన్నారు. అండ్ ఈ సినిమా కోసం నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఒక్క గ్లిమ్స్ తోనే ఇంత హై తీసుకొచ్చారంటే ఇదే అవుట్పుట్ అండ్ ఇదే సెటప్ కనుక మొత్తం మూవీ అంతా ఉండి పర్ఫెక్ట్ గా సెట్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇది ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అవుతుందంటే అనుమానమే లేదు. అండ్ పర్సనల్ గా ఇప్పుడే చెప్పేస్తాను నేను ఈ వీడియోలో, ఆ షాట్ ఏదైతే ఉందో మూన్ దగ్గర వచ్చేసి బ్లడ్ వచ్చేది, అది ఈ ఇయర్స్ బెస్ట్ షాట్. దాని తర్వాత ఏ షాట్ అయినా కానీ కన్సిడర్ చేస్తానని చెప్పేస్తాను. ఈ రోజు డేట్ అంతా నాకు గుర్తులేదు, మర్చిపోయిన జనవరి. అండ్ ఈ రోజే ఫైనల్ చేస్తున్నాను, దిస్ ఇస్ ద బెస్ట్ షాట్ ఆఫ్ ది ఇయర్, నో డౌట్ అబౌట్ దిస్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ఇంకా ఆయన స్క్రీన్ ప్రెసెన్స్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారు, జాన్వీ కపూర్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. స్టార్ స్టేట్ మూవీ జస్ట్ గ్లిమ్స్ లో ఎన్టీఆర్ గారిని ఎంత చూపించానే ఎంత విధ్వంసం వచ్చిందంటే అసలు నెక్స్ట్ అందరినీ చూపించినప్పుడు ఎలా ఉంటుందో మీ ఇమాజినేషన్ కి వదిలేస్తున్నాను. సో ఇది గైస్ నాకైతే గ్లిమ్స్ చాలా నచ్చింది. అండ్ అందుకని చెప్పే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.